ప్రభుత్వానికి మిగులుతుంది. అందరూ దొంగలు పంచుక తింటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దయచేసి ఇది దొరలకు, రేవంత్ రెడ్డి సోదరులకు, కాంగ్రెస్ మంత్రులకు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆదాయం 4 కోట్ల ప్రజలకు చెందాలి. ఇది ఒకటే సమస్య కాదు, మేము ఇంకా చాలా ఉన్నాయి. అత్తల గురించి మాట్లాడతాం, కోడళ్ళ గురించి మాట్లాడతాం, వచ్చే నెల 4 వేల గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు కుంటుపడ్డది. ఆ తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను అన్న ఉద్దేశం అదే తప్ప ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి ప్రధాన సమస్య మీద 420 వాగ్దానాలు ఇచ్చారు. ఆ బెడ్ అడుగుతాం, 62 వాగ్దానాలు ఇచ్చారు, అవి అడుగుతాం, 6 గ్యారెంటీలు అడుగుతాం. కానీ ప్రధాన సమస్య పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్, ఎట్లా భూములు అమ్ముతున్నావు, ఆ భూములు డైవర్షన్ చేయి. 14,000 ఉన్నది, 45,000 ఎక్సైజ్ ఆదాయం అయింది. అలాగే 10,000 కోట్లు, 2,800 కోట్లు కోలి నాన్ రిఫండబుల్ బడ్జెట్ వచ్చింది. మన సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం పెడితే, ఎక్సైజ్ యాక్షన్ పెడితే 2,860 కోట్లు వచ్చింది నాన్ రిఫండబుల్ బడ్జెట్. అదని పిల్లలకు ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు ఎన్నికల్లో మీరు గతంలో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చారనే కారణంతో నేను రమ్మన్నది ఏంటంటే ఆ చర్చకి రమ్మన్నాను. ఈ రోజు మిమ్మల్ని రమ్మడానికి నేను చెప్తున్నది, నేనేమి ఇచ్చాను, ఏం చేశాను, మీరేమి ఇచ్చిండ్రు, ఏం చేశారు. అవసరమైతే కాగితాలు రాసుకుందాం, బ్యాలెన్స్ షీట్లు రాసుకుందాం. మీరేమి ఇచ్చిండ్రు, ఏం రాయలేదు, ఏం చేయలేదు. నేను ఏమి ఇచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు నా స్థాయి నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఒక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు అండి. భూపతి రెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఇంకా నామినేటెడ్ పోస్టులతో నేను చర్చలు చేయను, మంత్రులు రమ్మంటున్నాను. ఇప్పుడు నేను శాసనసభ్యుని వాళ్ళ కూర్చొని మాట్లాడదాం, మీడియా ముందు మాట్లాడదాం, చర్చలు చేద్దాం. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికల వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం కట్టిస్తారు. ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటున్న ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చాలి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేం లేనిది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా, నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఈ రోజు 4 లక్షలు 20 లక్షలు కడుతున్నాం కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో వాటా ఉంది, వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తాను. అదే చెప్తున్నాను. నేను ఆ రోజు అన్నది ప్రభుత్వం కట్టేయకపోతే కట్టిస్తానన్నాను. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతితో కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాల్వ్ చేస్తుంది. కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఎంతమందికి ఇచ్చారా? అదే చెప్తున్నాను కదా, సుమారు కోట్ల రూపాయలు అంటున్నారు. కావాలంటే బట్టి రిపోర్ట్ పంపిస్తాం. ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నాకు పవర్ ఇచ్చింది. 6 నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే కోట్ల రూపాయలు పేదలకు వస్తాయి. హింసలో కావచ్చు, బస్వతారకంలో కావచ్చు, ఇంకా కన్సల్టేషన్ ఇవ్వచ్చు. సో ఈ వివాదం ఎట్లా ముగింపు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాన్స్టిట్యూన్సీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్తారు. లా అండ్ ఆర్డర్ నేను ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు పోలీసులు తోయట్లేదు, మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలో లేదు, మేము అడుగుతున్నది ఏంటి? అవును, రేపు పిల్లలు అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ చెప్తున్నాను ఈ రోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులం ఇస్తామో లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకులు ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకూడదు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతాల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి